హాయ్ అండి, వెల్కమ్ టు జుహితాయామ్ని వరల్డ్. ఈరోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి పెట్టుకుందామండి. ఇది నిమ్మకాయలతో కాకుండా చింతపండుతో పెట్టుకుందామండి. దానికోసం నేను అరకిలో ఉసిరికాయలు తీసుకున్నాను. నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నా. దాంట్లోకి పావు కిలో నూనె పడుతుందండి, వేరుశనగ నూనె, ఎల్లిపాయలు, 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారము, 4 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర మంచిగా దోరగా వేయించుకున్నానండి. 60 గ్రాముల చింతపండు గుజ్జు తీసుకున్నా. మనకు కరెక్ట్గా అరకిలోకి పావు కిలో నూనె అండి కౌంట్ అయితే. నేను తీసుకున్న అరకిలో ఉసిరికాయలని కొద్దిగా ఫస్ట్ పావు కిలో సగం ఆయిల్ తీసుకొని మంచిగా ఉడికించుకుంటున్నానండి. ఉసిరికాయలు మంచిగా సిమ్లోనే, అది ఎలా అంటే ఇట్లా మనం పట్టుకుంటే విచ్చుకోవాలి, అలా మంచిగా ఉడికించుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టి సిమ్లో మీడియం, అంతేగాని హైలో మాత్రం ఉడికించుకోకూడదు, నిదానంగా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్లోనే ఇది ఇట్లా అవుతున్న టైంలోనే మనం ఆల్రెడీ వేయించుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులను కూడా గ్రైండ్ చేసుకున్నాను. నేను తీసుకున్న ఎల్లిపాయలు కూడా సగం ఎల్లిపాయలేమో తాలింపు పెట్టుకొని సగం ఎల్లిపాయలు గ్రైండ్ చేసుకున్నానండి, కొద్దిగా కచ్చాపచ్చాగా. గ్రైండ్ అన్ని చేసుకునే లోపు ఇవన్నీ నాకు వేగుతున్నాయి చూడండి, మంచి కలర్లోకి చేంజ్ అవుతున్నాయి. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ చింతపండు గుజ్జును కూడా ఉడికించుకోవాలండి. చూడండి, నాకైతే కరెక్ట్గా ఉడికిపోయింది ఉసిరికాయ. ఈ గిన్నెని పక్కన పెట్టేసేసి కళాయిని ఇంకో ప్యాన్లో ఆల్రెడీ వాటర్తో గుజ్జులాగా తీసుకున్న చింతపండు గుజ్జును వేడి చేసుకుంటున్నానండి. ఇది ఎట్లా ఉడికించుకోవాలంటే మనం తీసుకున్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి థిక్గా రావాలి. మనం ఇది కూడా సిమ్లోనే ఉడికించుకోండి. మన చింతపండు గుజ్జు ఎంత బాగా ఉడికితే మనకు పచ్చడి అంత నిల్వ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఎప్పుడు మనము ఉసిరికాయ పచ్చడి అంటే లాస్ట్లో చల్లారిన తర్వాత పచ్చడి పెట్టుకున్నాక నిమ్మకాయ పిండుకుంటాం కదా, అలా కాకుండా చింతపండు గుజ్జుతో పెట్టని చాలా టేస్ట్ ఉంటుంది. ఈలోపు కొద్దిగా కొంచెం వేడి ఉన్నప్పుడే చేసేసుకోవచ్చు, ఏం కాదు. నేను పక్కన పెట్టుకోవడం వల్ల కొంచెం చల్లగా అయింది. తర్వాత ఈ చింతపండు గుజ్జు, ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, అందులోనే ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు పేస్టు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవడం అండి. మనకి ఈ నూనె కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడడానికి అయితే దగ్గరికి పీల్చినట్టుగా అనిపిస్తుంది, కానీ రేపు మాత్రం మనకు నూనె అనేది వదిలేస్తుంది అనమాట పచ్చడి. మనకు ఇప్పుడైతే నేను 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం తీసుకున్నానండి అరకిలోకి. దానికి మీకు ఒకవేళ ఉప్పు కారం సరిపోతే రేపు కొంచెం ఊడిన తర్వాత మనం టేస్ట్ చేసుకొని దాన్ని బట్టి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కావాలంటే ఉప్పు, కారం కావాలంటే కారం. మిగిలిన ఇంకొంచెం నేను తీసుకున్న పావు కిలో నూనెలో ఇంకొంచెం నూనె పక్క పెట్టుకున్నాను కాబట్టి ఆ నూనెతో ఇప్పుడు తాలింపు చేస్తున్నానండి. అందులో 2 స్పూన్ల ఆవాలు వేసి అవి చిటపట్లాడుతున్నప్పుడే ఎండుమిర్చి కూడా వేస్తా. ఈ ఎండుమిర్చి కూడా బాగా గోలిన తర్వాత ఆల్రెడీ కొన్ని ఎల్లిపాయలు పక్కన పెట్టుకున్నా కాబట్టి ఆ ఎల్లిపాయలు కూడా వేసిన ఎమ్మటే ఆఫ్ చేసేసి నీ పోపుని నేను ఇంకా పచ్చడిలో వేసేసుకొని కలుపుకుంటున్నానండి. ఇంకా పోపు సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడికి పోపు సరిపోతుంది. చూడండి, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అసలు సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. బయట పెట్టుకుంటే నల్లగా అవుతుంది, కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదే కలర్తో సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.